दिगुं हवामहे कदिं कदीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतहार शृण्वन्नोतिभिस्सीदसादनम् ॐ महागणपतये नमः। దివ్యాత్మ స్వరూపులారా, మానవుడు ఒక బలమైన శరీరాన్ని సంపాదించాడు. మీరు ఎన్ని జంతువులను చూడండి, ఎన్ని పక్షులను చూడండి, మానవ బొమ్మ చాలా చక్కగా ఉంటుంది. అన్ని బొమ్మలు ఇలా ఉంటాయి. సృష్టికి ప్రకృతికి తల వంచి నడుస్తాయి. ఈ బొమ్మ ఇలా నడుస్తుంది. అన్నీ ఇలా నడుస్తాయి. ఈ బొమ్మ ఇలా నడుస్తుంది. చక్కని కళ్ళు, దానిలో మంచి ఐబ్రోస్, మంచి వెంట్రుకలు, చెవులు, మొక్కు చాలా చక్కగా తీర్చిదిద్దబడ్డది. మరి ఇక్కడ ఒక పెద్ద గేటు, ఆ గేటుకు రక్ష కవచాలు, రక్షణ భటులు, 32 దంతాలు, ముచ్చల్లాంటి. దాని లోపట ఒకటి దాగుంటుంది, నాలుక. పుట్టలో పాము దాగున్నట్టు దాగుంటుంది. ఎప్పుడు బయటికి వెళ్ళి కాటు వేస్తుందో బుస కొడుతుందో తెలియదు. ఇది ఒక డోర్. ఈ పండ్లు మళ్ళా ఇంకొక డోర్. లోపట నాలుక. జీర్ణకోశం గురించి, పొట్ట గురించి ఆలోచించాలంటే ఈ నాలుక ఎస్ అనాలి. పోవచ్చు, తినవచ్చు, చేదుంది బెడ తోసేస్తాను, పుల్లగుంది వద్దు, కఠినంగా ఉంది లోడిపోవచ్చు. గేట్ కాడ మంచి కాపల కాసేవాడు, నాలుక రూపం ఉన్న జీవుడు. శక్తివంతమైన, బలమైన, ఉట్టి శక్తి కాదు, అతి శక్తివంతమైన నాలుక. ఆ నాలుకలో శక్తులు వ్యతిరేకమైన ఎన్ని ఉన్నా
కొన్ని మాత్రం బలమైనవి ఉన్నాయి. అమ్మ అంటే తల్లి పండుగ లేచి చూస్తుంది, బిడ్డ అంటది. పరమేశ్వర అంటే నా భక్తుడు ఎక్కడున్నాడు అనుకుని ఒకటి దేవుడు లేచి చూస్తాడు. ఆ శక్తి కూడా దాంట్లో ఉంది. దాని కింద ఒక పొట్ట, ఇంతంత పొట్ట, జీర్ణకోశం. ఆ జీర్ణకోశము చుట్టుముట్టు ఒక లివర్, స్ప్లీన్, లివర్ మీద గాల్ బార్డర్ అంటే పిత్తకోశం. ఇవన్నీ లోపలే ఉన్నాయి. మణిపుర చక్రం వెనక దాగి ఉంది. వెన్నుపూస లోపట మణిపుర చక్రం చక్కగా దాగి ఉంది. ఆ మణిపుర చక్రం చక్క కదిలిచినాడే ఇవన్నీ పనిచేస్తాయి. ఇటు వెనక, ఇటు ముంగట, ఇటు బొడ్డు దగ్గర, ఇటు వెనక. మణిపుర చక్రం ఇన్నిటికి రక్షణ, ఇన్నిటిని కాస్తుంది జాగ్రత్తగా. అన్నిటికీ అధిపతి. గాల్ బార్డర్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఇవన్నీ లోపల ఉన్నాయి. ఒక తండ్రి బయటికి వెళ్ళి 4 రకాల వస్తువులు తీసుకొస్తాడు. దాన్ని ఏకం చేస్తారు అందరూ. తినే వస్తువులు అనుకోండి, ఏదన్నా ఒకటి ఏకం చేస్తారు. చేసి తినాలనుకుంటారు. వీళ్ళు తినేస్తారు. నాలుక పోనిస్తుంది, జీర్ణకోశంలోకి వెళ్తుంది, తినేస్తారు. తిన్న తర్వాత జీర్ణకోశంలోకి వెళ్ళగానే తినే పదార్థం ప్యాంక్రియాస్, లివర్, గాల్ బార్డర్ అలా పడగానే మేలుకుంటాయి. తండ్రి తేగనే పిల్లలని మేలుకొని ఎక్కడ దాయాలనో ఏం చేయాలనో వాళ్ళంత జాగ్రత్త పడరు. కానీ జీర్ణకోశంలో పడగానే ఇవన్నీ మేలుకొని వాటి పని సిద్ధంగా ఉంటాయి. జీర్ణకోశంలో రాగానే అది ఉడకబెట్టగానే ఇవి ఒక్కొక్కటి పని చేసుకుంటూ ఏది ఫిల్టర్ చేయాలనో ఏది మంచో దాన్ని ఉంచుతాయి, చెడంతా తోచిపడవేస్తుంటాయి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఇటు లివర్ వేడి ఉత్పత్తి, కెమికల్ ఫ్యాక్టరీ. స్ప్లీన్ దానికి వేడి కాకుండా చల్లదనాన్ని పంపిస్తుంది. గాల్ బార్డర్ పిత్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. మీరు తిన్న పిత్తాన్ని, పైత్యాన్ని, పైత్యలవాల్ని, ఉప్పుని, సాల్ట్లో ఉన్న చెత్తనంతా జాగ్రత్తగా ఫిల్టర్ చేస్తుంది. అన్నీ ఎదుర్కొని మనకు అన్ని లోపల పంచుకొని అన్నీ శుద్ధి చేసి ఏది ఎక్కడ పంపించాలనో పంపుతుంది జీర్ణకోశం. దాంతోపాటు ఇవన్నీ సహకరిస్తాయి, జీర్ణకోశానికి ఇవన్నీ సహకరిస్తాయి. తన బాధ్యతని వెనకాడో, బాధ్యతని పూర్తి చేస్తాయి. మానవుల్లో ఐక్యమత్యత యూనిట్ లేదు. మన శరీరంలో వీటికి ఒక యూనిట్ ఉంది. మన హిందూ మతంలో యూనిట్ లేదు. జీర్ణకోశంలో పడ్డది, నాన్న తెచ్చాడు, ఫ్రిడ్జ్లో ఇది పెట్టాలి, బయట ఇది పెట్టాలి, ఇది నానబెట్టాలి, ఇది నాన్న కోసి పెట్టాలి, ఇది అమ్మకు తీసి పెట్టాలి అనే ఆలోచన ఈ కాలంలో ఎంతమందికి ఉందో తెలియదు. కానీ జీర్ణకోశానికి మాత్రం చక్కగా దాని బాధ్యత వీళ్ళందరూ వహిస్తారు బాధ్యతని. ఆ బాధ్యత తీసుకోగానే జీర్ణకోశం, నాలుక పంపగానే జీర్ణకోశం బాధ్యత తీసుకొని ఎక్కడ చెత్త ఉందో, ఎక్కడ విషం ఉందో దాన్ని త్రోసేసే ప్రయత్నం చేస్తాయి. విషం లోపలికి వెళ్ళింది, త్రోసేస్తుంది. లివర్ చాలా బలమైంది, శక్తివంతమైంది, అతి ఉత్తమమైంది. అయితే మానవుడు లివర్ గురించి జాగ్రత్తపడాలి. ఏది తినాలి, ఏది తినవద్దు అని జంతువులకు చక్కగా తెలుసు, మనిషికి తెలియదు. సీమ సిద్ధ జ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని. వీటికి అన్నిటికీ తెలుసు. కానీ ఈయనకే తెలియదు, చక్క నడిచేవానికే తెలియదు. తెలుసుకోవాలి, జాగ్రత్తగా పచ్చం చేయాలి. లివర్ గురించి జాగ్రత్త పచ్చం చేయాలి. లివర్ గురించి జాగ్రత్త పడాలి. లివరు చాలా బలమైంది. గుట్కా వేయకూడదు,
వేయించిన మాంసం వేయకూడదు. ఒకపారి నూనె వేయించిన తర్వాత రెండోసారి నూనెలో వేయిస్తే అది ఒక విషం అయిపోతుంది. 3 రోజుల కింద ఉన్న నూనెని మళ్ళా వాడితే అది విష పదార్థం అయిపోతుంది, చెడిపోతుంది. బీడీలు, జర్దా, పాను, సిగరెటు, గుట్కా, మట్కా, చిట్కా మీకు తెలుసు ఎన్నున్నాయో ప్రపంచంలో. ఇవన్నీ కార్యానికి తూట్లు వేస్తాయి వెళ్ళి. ఆ కెమికల్ ఫ్యాక్టరీని చెడగొట్టే వస్తువు ఇది. తాగుడు, ఫ్రై మటన్, చికెన్ మటన్, రోస్ట్ మటన్, ఎన్ని మటన్లో ఎన్ని పేర్లో పెట్టుకున్నారు పాపం. ఇవన్నీ రోస్టు, చికెను, ఫ్రై అంటే అయిపోయింది. వీడు ఫ్రై అయిపోతాడు. వానికంటే ముందు లివర్ ఫ్రై అయిపోతుంది. లివర్ దెబ్బతినిపోతుంది, దాని పండ్లు చెడిపోతాయి, దాంట్లో ఉన్న నాళాలు కాలిపోతాయి, దాంట్లో ఉన్న ట్యూబ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. అని మానవుడు ఇంకా జాగ్రత్తగా ఉండేది అల్యూమినియంలో జాగ్రత్తగా ఉండాలి. అల్యూమినియంలో ఎవరైతే వంట చేసుకొని తింటారో ఎలాగన్నా లివర్ దెబ్బతింటుంది. అది వేరే వాటికి అన్నిటికీ వాడుకోవచ్చు అల్యూమినియం, కానీ పచ్చి పదార్థం, ఉడకబెట్టే పదార్థానికి ఆ అల్యూమినియం దగ్గర రానివ్వద్దు. కలయి పాత్రలో తినడం అదృష్టం. దాంట్లో జింక్ అనే పదార్థం ఉంటుంది. జింక్ అనేది చాలా విలువైంది, బలమైంది శరీరానికి. కానీ కల్తీ వ్యాపారస్తులు వచ్చిన తర్వాత కలయి జింక్ అనేది పాత్రకి ఏదైతుందో దాంట్లో లెడ్ కలుపుతున్నారు, సీసం. సీసం ఎలాంటి విష పదార్థం అంటే లివర్ని మొత్తం నాశనం పట్టిస్తుంది. తాగుడు లోపలికి వెళ్ళగానే కార్జం ఇలా నడిచేది, ఇలా నడుస్తుంది కార్జం, ఇలా కదిలే కార్జం, ఇలా నడిచే కార్జం ఇట్లా వణికిపోతుంది, తట్టుకోలేదు, చేపలాగా కదిలిపోతుంది. చేప నీటిలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, మనిషి చేతికి వస్తే అలా పట్టుకుంటుందో ఆ ప్రకారంగా తాగుడు చేతికి వెళ్ళగానే కార్జం ఇలా కొట్టుకుంటుంది. అప్పుడు ఏమొస్తుంది? సిరుస్ట్ ఆఫ్ ది లివర్, లివర్ షింక్ అయిపోతుంది. ఫ్యాటీ లివర్, లివర్ ఎన్లార్జ్మెంట్, లివర్ క్యాన్సర్, ఇది ఈ వ్యాధులు జనిస్తాయి. మరి దీని గురించి మనం ఎలా జాగ్రత్త పడాలి? మనం నిజంగా బ్రతకాలంటే లివర్ వ్యాధి రావద్దంటే, లివర్ వ్యాధి వస్తే కష్టం, చాలా ప్రమాదం. లివర్ వ్యాధి వస్తుందంటే మన మూలంగానే. ఒకటి ఎక్సర్సైజ్ లేక, ఒకటి తినే పదార్థం సరిగా లేక. మిఠాయిలు తినకూడదు, రిఫైన్డ్ ఆయిల్ వాడకూడదు. ఆయిల్ సెంట్ పూసుకున్నట్టుగా పూసుకొని ఇలా వాసన చూడాలి. కుసుమల నూనెనా, పల్లి నూనెనా, ఆవ నూనెనా, లేక ఆవు నూనెనా? ఆవు నూనె అంటే ఆవు నెయ్యి. లివర్ వ్యాధి రావద్దు జీవితంలో అంటే ఆవు నెయ్యి, మేడ్ ఇన్ ఇండియా అయితే ఆవు నెయ్యి నెంబర్ 1, కొబ్బరికాయ నూనె నెంబర్ 2, నెంబర్ 3 కామన్ మంచిది, బలమైంది, వేలాది సంవత్సరాలు బతికిన మన తాత ముత్తాతలు నువ్వుల నూనె, కుసుమల నూనె, ఇక లేకపోతే పల్లి నూనె. దాన్ని రిఫైన్డ్ వాడకూడదు. రిఫైన్డ్ అంటే నీకు టేస్ట్ తెలియదు. బురకా వేసుకుంటే నీకు తెలియదు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, శూద్రుడా తెలియదు. బురకా వేసుకుంటే ఏమంటావు? నువ్వు మొహమ్మదీయుడు అంటావు. ప్రతివాడు ఏమంటాడు? బురకా వేసుకుంటే మొహమ్మదీయులు అంటారు. కానీ లోపల ఏముందో తెలియదు మీకు. రిఫైన్డ్ అంటే ఆ నూనెని కొట్టివేసి ఏ నూనె కలుపుతారో తెలియదు. ఇక్కడ జాగ్రత్త పడాలి. స్వీట్స్ ఎంత వీలైతే అంత బెల్లమన్నం పాయసం, సేమియాలు పాయసం చేసుకొని తినండి. దానికి మించిన స్వీట్ ప్రపంచం లేనే లేదు. మీ ఇంట్లో తయారయ్యే లడ్డూలు చేసుకొని తినండి, పర్లేదు. ఏం వాడాలి ఇప్పుడు మనం? పల్లి నూనె. మన ఇంట్లో చిన్న గానుగు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, నీళ్ళ మోటార్ ఉంది, ఫిల్టర్ మిషన్లు ఉన్నాయి. ఒక్క చిన్న గానుగు పెట్టుకొని మీ నూనె మీరు తీసుకొని తాగగలిగితే, తినగలిగితే, నూనె తక్కువ వాడితే, ఎంత కావాలనో అంతే వాడితే మీకు లివర్ వ్యాధి రాదు. ఇప్పుడు లివర్ గురించి హాస్పిటల్ ఎదురు చూస్తున్నాయి. హాస్పిటల్ వేశారు, కోట్ల కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేశారు, దానికి మేత కావాలి. ఏనుగులు తెచ్చారు, దానికి మేత కావాలి, గడ్డి కావాలి, అల్లం కావాలి, ఆకులు కావాలి కదా. వాళ్ళు ఎదురు చూస్తున్నారు పాపం. వాళ్ళకి అవకాశం ఇస్తే ఇవ్వండి. కానీ లివర్ రీప్లేస్మెంట్ అంటాడు, లివర్ని మార్పిడి అంటారు. మార్చిన తర్వాత నీ లివర్ మార్చుకున్నావు, డబ్బు ఉంది,
మార్చిన తర్వాత ఏ లివర్ అయితే దొరుకుతాడో వాడి తాగుబోతు ఈయన తాగడం మొదలు పెడతాడు. లివర్ వేసుకున్న 3వ రోజు నుంచి తాగడం మొదలు పెడతాడు. తాగాలనిపిస్తుంది. ఎప్పుడు లేనిది నా భర్త తాగాలంటుండే ఏంటి అంటే లివర్ ప్రభావం. లివర్ అనేది ముఖ్యమైనది, బలమైంది, శక్తివంతమైంది. దీన్ని ఛార్జ్ చేయాలంటే ఏం చేయాలి? ఏ క్లాస్ అంటే నెయ్యి, తర్వాత కొబ్బరి నూనె. కేరళలో కొబ్బరి నూనె తింటున్నారు, వాళ్ళ ఎంటికెళ్ళి ఊడవు. 90% ఎంటికెళ్ళి పోవు, పురుషులు కూడా పోవు. కారణం ఏంటిది? కొబ్బరి నూనె ప్రభావం. లేక నువ్వుల నూనె, పల్లి నూనె. కుసుమ నూనె తర్వాత విషయం. నువ్వులు, పల్లీలు, ఈ రెండిట్లో లేక కొబ్బరి నూనె మీరు తినగలిగితే మీకు లివర్ వ్యాధి రానే రాదు. మరి లివర్ వ్యాధిని ఎలా అరికట్టాలి? మణిపుర చక్ర దేవత ఇక్కడ ఉంది. వెనక వీపు, ఇక్కడ నాభి దగ్గర, ఇక్కడ వెనక వీపు. మనకేం కావాలి? లివర్ని, స్ప్లీన్ని, గాల్ బాడీని శుద్ధి చేయాలి. కడుపుల పేగుల్ని కూడా శుద్ధి చేయాలి. కిడ్నీని శుద్ధి చేయాలంటే మణిపుర చక్రం చాలా బలమైంది, శక్తివంతమైంది. మణిపుర చక్రాన్ని జాగ్రత్త చేయాలి, యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి? క్లీన్ చేయాలి, ఛార్జ్ చేయాలి. ఎలా చేయాలి? ఇది ఒక చక్రం, అతీతమైన చక్రం సూర్యదేవుడు. మునిగి చెట్టు మీద సూర్యకిరణం పడాలి, ఆ కిరణం మణిపుర చక్రం మీద పడాలి. కుడిజా చెట్టు అయినా పర్వాలేదు, కుడిజా, మునిగ లేక జంబి చెట్టు. ఈ 3 చెట్లలో ఏదైనా ఒకటి వారానికి ఒక్కసారి మీకు దొరికినా చాలు. కిరణం చెట్టు మీద పడాలి. దాని తర్వాత ఆ కిరణం, చెట్టు మీద కిరణం మన మణిపుర చక్రం మీద పడాలి. అప్పుడు మన చేయితో కదిలియాలి. మీ హస్తంలో సర్వశక్తులు ఉన్నాయి, ఈ హస్తంలో సర్వశక్తులు ఉన్నాయి. ఇలా ఆ సూర్యకిరణాలు పడగానే చెట్టును చూసుకుంటూ ఇలా ఋషి దేవతను కూడా ప్రార్థించాలి. అమ్మా, నీ శక్తిని నాకు పంపియు, నాలో ఎన్నో క్రిములు దాగి ఉన్నాయి, వాటిని సంవరించు. వృక్షదేవత సంవరించు, సూర్యదేవత నాకు సహాయపడు, నీలో ఉన్న తేజస్ శక్తి, ఒక్క శక్తిని రవ్వంతా నాకు ఇవ్వు తండ్రి. ఎలా తిప్పుకోవాలి. చక్రం సరిగా పనిచేయగలిగితే ఏ వ్యాధి రాదు. కానీ చక్రం సరిగా పని చేసినప్పటికీ మీరు వేసే విష పదార్థాల మీద ఆధారపడి ఉంది మీ జీవితం. వేసే విష పదార్థాలు. ఏమండి గుట్కా అంటాడు, అది కాదండి చిట్కా బాగుంటుంది అంటాడు, అది కాదంటే మట్కా అంటాడు. మట్కా, గుట్కా, చిట్కా నీ జీవితంలో. అరే గాడిది మట్కా తినదు, చిట్కా తినదు, గుట్కా తినదురా నాయన. బర్రె తినదు, దున్నపోతు తినదు, ఏనుగు తినది, కుక్క చీ అంటది. వీడు ఎందుకు ఆహ్వానిస్తాడు? ఓం నమో నారాయణ అని మగవాడు, ఓం పార్వతీ నమః అనే స్త్రీలు. ఇవెందుకు పలకరిస్తున్నాయి వీటిని? ఇవెందుకు కదిలిస్తున్నాయి వీటిని? గత జన్మల రాక్షసులు ఉండొచ్చవేమో. అందుకనే కోరికలు తీర్చుకోవడానికి మానవ జన్మలో పుట్టి సాధిస్తున్నారు, ఇతరుల్ని వేధిస్తున్నారు, బాధిస్తున్నారు, ఇండైరెక్ట్గా శిక్షిస్తున్నారు. వాడు బ్రతకడు, ఇంకోటి బ్రతకనీయడు. నెలకొక్కసారి లివర్ని పస్తు పెట్టాలి. ప్రతి పౌర్ణమి రోజు లివర్ వ్రతం చేయాలి. లిక్విడ్ డైట్ తీసుకోవాలి. లిక్విడ్ డైట్ తీసుకోవాలి. ఆ లిక్విడ్ డైట్ తీసుకునేటప్పుడు ఆ రోజు ఒక్కరోజు నెలకొకసారి క్లీనింగ్ గురించి సోయి కూర 4 గ్రాములు, పుదీనా 2 గ్రాములు, కొత్తిమీర 2 గ్రాములు, 1 గ్రామ్ పసుపు, వీటిని బాగా దంచి రసం తీసుకొని తాగితే లివర్ లోపల ఉన్న చెత్తంతా బయటికి వెళ్ళిపోతుంది. నెలకొక్కసారి చేస్తే చాలు. సోయి కూర 4 గ్రాములు, పుదీనా 2 గ్రాములు, కొత్తిమీర 2 గ్రాములు, స్వచ్ఛమైన పసుపు అయితే, అమ్మల దంచిన పసుపు అయితే
బజారు పసుపు మళ్ళీ అనుమానమే. అది నీటిలో కలిపి పొద్దున తాగితే లివర్ లోపలికి వెళ్ళి పైచెల వాళ్ళంతా శుద్ధి చేసి లోపల ఏదైనా డస్ట్ ఉంటే తీసి పడవేస్తుంది. సాయంకాలం ప్రతిరోజు రాత్రి అన్నం తిన్నాక త్రిఫలా చూర్ణం బలమైన కంపెనీ తీసుకోవాలి. త్రిఫలా చూర్ణం 1 చెంచా పౌడర్ నుంచి 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. 1 స్పూన్ టు 1/4 టీ స్పూన్ చూసుకోవాలి మీ పరిస్థితి ఎలా ఉంటుంది. అది తిన్నాక కొంతమంది విరేచనాలు అయితే తక్కువ చేసుకోవాలి, లేక ఎక్కువ చేసుకోవాలి. అన్నం తిన్నాక త్రిఫలా చూర్ణం జీవితం అంతా వేసుకోవచ్చు, నష్టం లేదు దాంట్లో. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. త్రిఫలా ఎట్లా అవుతుంది? కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. కరక్కాయ 3 భాగాలు, తానికాయ 2 భాగాలు, ఉసిరికాయ 1 భాగం. దీన్ని బాగా పెచ్చులు తీసి గింజలు లేకుండా తీసి జాగ్రత్తగా ఎండబెట్టుకొని మంచి పౌడర్ చేసుకొని మనం కూడా ఇది చేసుకోవచ్చు. తెల్ల వెంట్రుకలు వచ్చేవాళ్ళు కూడా అది ఆగిపోతాయి. అందరి కాదు, కొందరికి మాత్రమే. మరి లివర్ వ్యాధి, ఫ్యాటీ లివర్ వచ్చింది, గ్రేడ్ 2 అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ ఫ్యాటీ లివర్ వచ్చింది, లివర్ ఎన్లార్జ్మెంట్ అయింది, లివర్ షింక్ అయింది అని ఎక్కడ పడితే అక్కడ మారుమోగుతుంది. హైదరాబాద్ సిటీలో, ఆంధ్రప్రదేశ్లో, కొంత చైనాలో, ఇప్పుడు జర్మన్లో. దానికి కారణం ఏంటిది? ఫ్రైడ్ నూనెనే బలమైన కారణం. కొబ్బరికాయలు తీసుకురండి, మిషన్ కొనండి, మీరు నూనె తయారు చేసి తినండి. కొద్ది దినాలు వాసన వస్తుంది, తినబుద్ధి కాదు, కానీ తినండి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 అనేది ఎంతోమంది విని ఆశ్చర్యపోయి కొన్ని మందులు బాగా వాడితే నేను రీసెర్చ్ చేసి 44 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ కిందట నాకు ఒక దివ్యమైన మూలిక దొరికింది. అంటే ఎన్నో మందులు బట్టీలు చేయడం, 100 కిలోలు తెచ్చి దాన్ని సాల్ట్ తయారు చేయడం, 100 కిలోలు తెచ్చి సాల్ట్ కొంచెం తయారు చేయడం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఈ ప్రకారంగా విసుగు లేకుండా చేసేవాడిని. 44 ఏళ్ళ తర్వాత అది ఒక స్థితికి వచ్చింది. 3 ఏళ్ళ కిందట అది పూర్తిగా రూపుదిద్దుకుంది. గ్రేడ్ 1 ఉన్నవాడు మైల్డ్ అని చెప్పాడు, గ్రేడ్ 3 అన్నవాడు గ్రేడ్ 2 అన్నాడు 1 నెలలో. తర్వాత ఫ్యాటీ లివర్ అన్నవాడు 15 రోజులు వాడినాక లివర్ లేదన్నాడు. అది లివర్ 44 అంటే 44 సంవత్సరాల పరిశోధన శ్రమ ఒక ఫలితం అందింది. అది ప్రస్తుతం భారతదేశానికి అందరికీ అందించే అవకాశం రాగలిగింది. లివర్ 44 పర్జిన్ పౌడర్, ఇది లివర్ 44 చక్కని ఔషధం, చాలా చక్కది. తిన్నాక పేషెంట్లు సంతోషపడతారేమో కానీ దానికంటే ముందు నాకు ఎక్కలేని సంతోషం ఉంది. దీనిపైన ఒక నరకం నుంచి రక్షించే ఔషధం తయారైంది, ప్రజలకి సులభంగా అందియవచ్చు, తక్కువ ధరలో అందియవచ్చు. వ్యాధి రానివాడు ఒక 10 రోజులు వాడిని బంద్ చేసిన నెలకు వాడికి ఆ వ్యాధి రానే రాదు. అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు 10 రోజులు 20 రోజులు కూడా లివర్ 44 చక్కగా వాడవచ్చు. వారానికి ఒకసారి పర్జిన్ పౌడర్, మండే నుంచి సండే వరకు మనం ఏం వేస్తామో మనకే తెలియదు. దాని లోపల ఏదైనా చెడు పదార్థం ఉంటే త్రోసేస్తుంది. వారానికి ఒకసారి ఎలా వాడాలో బాక్స్ లోపల ఉంటుంది, టీచర్ చదివి చూసుకోండి. మరి ఈ మణిపుర చక్రాన్ని కదిలించడానికి చెట్టు చెప్పాను మీకు, సూర్యకిరణం చెప్పాను. చెట్టు ఏది? మునిగి చెట్టు, జంబి చెట్టు, కుడిజ చెట్టు. ఏదైనా ఏది లేనప్పుడు యాప చెట్టు ఎక్కడైనా దొరుకుతుంది. అప్పుడు ఏం చేయాలి? మీరందరూ కలిసి చేయండి. ఒకసారి బ్రేక్ఫాస్ట్ని అరగొడదాం. ఈ ప్రకారంగా మెల్లగా తగ్గించుకోండి. మొదలు ఎలా చేయాలి?
కపాలభాతి. మండుక యోగం. మండుకం అంటే కప్ప డెకడెక అంటది శబ్దంతో. దాన్ని ముందు మొదలు కొంచెం అనుకున్నాక అర్నియా వ్యాధి ఉన్నప్పుడు మెల్లగా చేయాలి. అర్నియా అనేది బస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మెల్లగా బాగు చేసుకోవాలి. అర్నియా వ్యాధి ఉన్న వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవద్దు. ఒక మంచి ఔషధం ఉంది మన ఆశ్రమంలో, అది మీరు వాడండి. జుట్టు రాలుతోందని బాధపడుతున్నారా? చుండ్రు కూడానా? మీ జుట్టు నెరుస్తోందా? అయితే మీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి సెరీనాయిల్ ఎస్ ఆయుర్వేద వనమూలికలతో తయారైన ఉత్తమ సుగంధ తైలం. తలనొప్పి, జుట్టు రాలుట, కళ్ళు మంటలు, చుండ్రు, జుట్టు నెరుపు అరికట్టి మానసిక ఒత్తిడి, అధిక వేడిని దూరం చేసి మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా, నిగనిగలాడేలా చేస్తుంది. సెరీనాయిల్ ఎస్ జ్ఞాపక శక్తిని పెంచి మెదడుకు చల్లదనాన్ని అందిస్తుంది. సెరీనాయిల్ ఎస్ ఎల్లప్పుడూ వాడండి. సెరీనాయిల్ ఎస్ మీ కురులకు సరైన పోషణ.